ఫ్రెండ్స్, ఈరోజు నేను మనకు మామూలుగా మనం యాడ్ చేసుకున్న పీసీలలో 300 ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటి ఈ ఎక్స్పైరీ మనకు మామూలు డే అప్పుడు కూడా ఎక్స్పైర్ అప్పుడు కూడా మనకు ఏర్పడే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు ఏర్పడే ఈరోజు ఏర్పడే 915 క్యాండిల్ అనేది ఏ విధంగా మూమెంట్ ఉంటే మనకు బై చేసుకోవచ్చు అనే విషయం గురించి మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. చూసినట్లయితే ఇది మన మార్కెట్, ఇది మనకు శుక్రవారం రోజు జరిగిన మార్కెట్. ఇది చూసినట్లయితే 24,000 ప్రీవ్యూ క్లోజ్ 24,315లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,387లో ఓపెన్ అయింది. అంటే మనకు హైలో ఓపెన్ అయింది. ఈ విధంగా చూసినట్లయితే మనకు గురువారం కూడా మనకు హైలో ఓపెన్ అయింది. కాకపోతే మనకు అది నెగిటివ్ వచ్చిన తర్వాత మనకు పాజిటివ్గా వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూద్దాం, ఈ విధంగా ఈరోజు కూడా హైలో ఓపెన్ అయింది. కాకపోతే నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిన విషయం గురించి ఈరోజు మనం చూద్దాం. ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దీని పిఈసీలు మనం 24,600 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అయితే ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్త చూడండి. మార్కెట్ అనేది మనకు గురువారం రోజు హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కూడా మనకు దాని ప్రభావం వలన మన పిఈ అనేది మనకు డౌన్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా విక్కు వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు కింద మనకు 915 సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది. అదేవిధంగా దీని కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక 915 సపోర్ట్ ఉన్నది. కానీ బుధవారం క్లోజింగ్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది గ్రీన్ క్యాండిల్గా ఉన్నది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అనే విషయం గురించి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇది మనకు కిందికి వచ్చినా సరే దీని కింద ఉన్న 915 క్యాండిల్ తోటి ఇది పైకి వెళ్ళి ఆ తర్వాత దీని హైని టచ్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇది ఓకే. అయితే ఇక్కడ మీరు మళ్ళీ ఇది బుధవారం రోజు జరిగిన సంఘటన. ఇది మనకు క్యాండిల్స్ ఇవి. తర్వాత ఇది మంగళవారం చూసుకున్నట్లయితే ఇది మనకు చాలా డౌన్ సైడ్లో ఇది మనకు రావడం జరిగింది. ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. గ్రీన్ క్యాండిల్లో 3 క్యాండిల్స్ అనేవి మనకు 14-15 అంటే 2:15, 2:45, ఇది 3:15కి ఇక్కడ ఇది మనకు హాఫ్ అన్ అవర్లో పెట్టాము. ఇది ఈ విధంగా క్యాండిల్ క్లోజింగ్ జరిగింది. కాకపోతే చూసినట్లయితే మనకు ఆ రోజు కూడా మనకు మార్కెట్ అనేది హైలో ఓపెన్ అయింది. కాకపోతే ఇక్కడ మనకు కింద సపోర్ట్ అనేది మనకు ఉన్నది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, మనకు ఎక్స్పైరీ రోజు కూడా ఇదే విధంగా క్లోజింగ్ అనేది జరిగినప్పుడు, ఈ మంగళవారం రోజు జరిగిన క్లోజింగ్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఇది మనకు ఈ కింద ఉన్న ఇది మనకు సపోర్ట్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది బ్రేక్ కానంత వరకు ఇది ఏ విధంగా బ్రేక్ అవుతుందో అది కూడా మీకు చూపిస్తాయి ఈరోజు. ఇక్కడ మనకు ఈ క్యాండిల్స్ అనేటివి ఈ బుధవారం రోజు ఏర్పడిన క్యాండిల్ అనేది ఇది మనకు బ్రేక్ కాలేదు. బ్రేక్ కాకపోవడం వల్ల ఇది మనకు నిన్నటి ఈ 15 క్యాండిల్ మీద మనకు బుధవారం రోజు ఒక 950 క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 945 క్యాండిల్ అనేది, తర్వాత 1015 క్యాండిల్ అనేది పైకి చాలా మొత్తం ఆ రోజు ఏర్పడిన ఈ ఒక్క క్యాండిల్ టోటల్ హై దాకా వెళ్ళి ఆ తర్వాత కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనకు బుధవారం మళ్ళీ ఈ 15 క్యాండిల్ అనేది క్లోజింగ్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఇది మనకు క్లోజింగ్ అయింది. ఇక్కడ మనకు మళ్ళీ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 915 క్యాండిల్ అనేది సపోర్ట్ లేదు. కాకపోతే ఇక్కడ మనకు 215 క్యాండిల్ అనేది మనకు సపోర్ట్గా మిగిలింది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు 215 క్యాండిల్ మిగిలింది. కాకపోతే మనకు మార్కెట్ సి అనేది ఎక్కువ హైలో ఏర్పడకపోవడం వల్ల ఇది మళ్ళీ అది అక్కడి నుండి కిందికి రావడం వల్ల ఇది పెరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు 2 సపోర్ట్లు ఉన్నాయి. ఒకటి 915 క్యాండిల్ సపోర్ట్ ఇక్కడ ఒకటి ఉంది. ఆ తర్వాత కింద కూడా మనకు 915 సపోర్ట్ అనేది ఇక్కడ కూడా ఉంది. దీని మీద కూడా ఉంది. ఒకటే క్యాండిల్ కింద మీద మనకు సపోర్ట్గా ఒక్కొక్కసారి తీసుకుంటాయి. అయితే ఇక్కడ మనకు మెయిన్ క్యాండిల్ ఆ రోజు గురువారం రోజు మనకు మనం యాడ్ చేసుకున్న 300 పాయింట్స్ కాబట్టి ఇక్కడ మనకు ఇది జస్ట్ ఇక్కడ దీని పక్కన ఉన్న రెడ్ క్యాండిల్ కింద నుంచి మనకు సపోర్టింగ్గా తీసుకొని ఇది పైకి వెళ్ళడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా మనకు 3 క్యాండిల్స్ అనేటివి ఏర్పడడం జరిగింది. బుధవారం రోజు కూడా మనకు 3 క్యాండిల్స్ ఏర్పడ్డాయి. 915, 945, 1015. ఇక్కడ కూడా మనకు 3 క్యాండిల్ ఏర్పడ్డాయి. 915, తర్వాత 945, 1015. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఇది
దీని విక్కుకు తాకినట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉండవు. ఎందుకంటే దీని బార్డర్ను క్రాస్ చేస్తే క్రాస్ దాకా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అది కిందికి వస్తుంది. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే ఇలాంటి ఒక పెద్ద విక్కు ఏర్పడి ఇక్కడ దీనికి టచ్ అయింది. ఆ తర్వాత ఇది మళ్ళీ మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇదంతా జరిగింది. కాకపోతే మనం క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 15 క్యాండిల్ ఉంది, రెడ్ క్యాండిల్గా ఏర్పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మంగళవారం రోజు గ్రీన్ క్యాండిల్ ఉంది, మనకు గురువారం రోజు మాత్రం మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ దీన్ని బ్రేక్ చేయాలంటే మార్కెట్ అనేది దీని కింద ఏర్పడినా కూడా ఆ రోజు మనకు నిఫ్టీ అనేది మనకు హైలో మనకు హైలో ఓపెన్ అయినా సరే ఇది మనకు కొంచెం పెరిగింది, కానీ ఈ 15 క్యాండిల్ అనేది మనకు బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత దీని పక్కన ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి ఇది మనకు సపోర్ట్గా తీసుకొని 945 క్యాండిల్ అనేది ఇక్కడ పెరగడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ 15 క్యాండిల్ మీద మనకు ఎటువంటి క్యాండిల్ ఏర్పడలేదు. ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ మీద కూడా మనకు ఎటువంటి క్యాండిల్ అనేది ఫామ్ చేయలేదు. ఎప్పుడైతే ఈ విధంగా 945 క్యాండిల్ ఏర్పడినా సరే ఇది మనం బుల్లిష్గా అనుకోకూడదు. ఇది ఎప్పుడైతే 1015 క్యాండిల్ అనేది ఈ 915 క్యాండిల్ మీద ఎప్పుడైతే ఏర్పడుతుందో అది మనం బుల్లిష్ లాగా అనుకోవాలి. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 945 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా 1015 క్యాండిల్ అనేది మనకు రెడ్గా మారి ఇది మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇటువంటి రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం దీనిపైన ఎప్పుడైతే మనకు క్యాండిల్ ఏర్పడుతుందో అప్పుడు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒకటే 950 క్యాండిల్ అనేది దీనికి బ్రేక్ చేయడం జరిగింది. మీరు గ్రీన్ క్యాండిల్ ఉన్న రెడ్ క్యాండిల్ ఉన్న కూడా నిన్నటి ఈ 15 క్యాండిల్ మీద ఎప్పుడైతే మనకు సపోర్ట్గా తీసుకొని ఒక క్యాండిల్ ఏర్పడి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్తుంది తప్ప ఎప్పుడైతే ఇది మనకు బాడీ రెసిస్టెన్స్గా మారుతుంది ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు ఇది మన 3 తారీఖు రోజు జరిగింది క్యాండిల్స్. ఇక్కడ గ్రీన్ క్యాండిల్గా క్లోజ్ అయింది. కాకపోతే మార్కెట్ అనేది హైలో ఓపెన్ అవ్వడం వల్ల ఇది కిందికి వచ్చింది. కానీ ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ మనం బార్డర్గా గీసుకున్నట్లయితే దీని పక్కన ఎప్పుడైతే క్రాస్ జరుగుతుందో ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కింద ఏర్పడినప్పుడు ఒక పెద్ద క్యాండిల్ 950 క్యాండిల్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే దీని బార్డర్ ఇది మనకు సపోర్టింగ్గా మారుతుంది. సపోర్టింగ్గా మారినప్పుడు ఎప్పుడైతే దీన్ని పక్కన క్యాండిల్ ఏర్పడుతుందో గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక 915 క్యాండిల్ అనేది 8 తారీఖు ఏర్పడింది. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మీద మళ్ళీ మనకు 8 తారీఖు నాడు ఇది మళ్ళీ ఒక 950 క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. గ్రీన్ క్యాండిల్ ఏర్పడి ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే ఒకసారి సిఈ కూడా మనం గమనిద్దాం. సిఈ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గురువారం క్లోజింగ్ అనేది మనకు ఈ విధంగా ఈ 15 క్యాండిల్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ గురువారం నాడు హైలో ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కూడా ఇది పైకి వెళ్ళి మళ్ళీ రెడ్ క్యాండిల్గా మనకు కిందికి రావడం జరిగింది. అది మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ ఇది బుధవారం క్లోజింగ్, ఇది గురువారము. మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి జస్ట్ ఇలాంటి ఒక విక్కు ఏర్పరిచి కిందికి రావడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ దీని బార్డర్ మీద ఓపెన్ అయ్యి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, 950 క్యాండిల్ తర్వాత 945 క్యాండిల్ అనేది మళ్ళీ మనకు రెడ్గా మారింది. రెడ్గా మారిన మాత్రం అనేది మనకు బేరిష్గా మారింది అనుకోకూడదు. ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ కింద మనకు క్యాండిల్ ఏర్పడుతుందో 1015 క్యాండిల్ రెడ్గా మారుతుందో అప్పుడు మాత్రం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సేమ్ మళ్ళీ 945 క్యాండిల్ నుంచి మళ్ళీ క్యాండిల్ ఏర్పడి ఈ విధంగా ఇది పైకి వెళ్ళడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే
మనకు ఎప్పుడైతే ఇటువంటి క్యాండిల్స్ రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు కింద ఉన్న బేస్ నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం జరుగుతుంది. అంతే తప్ప ఈ మధ్యలో క్యాండిల్ నుంచి వెళ్ళి ఎటువంటి ఏ సపోర్ట్ అనేది మనం కొంచెం వెయిట్ చేయాలంతే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది గురువారం రోజు మనకు జరిగినది సంఘటన. ఇది కూడా మనకు గ్రీన్ క్యాండిల్ అనేది శుక్రవారం రోజు జరిగిన సంఘటన. ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ అయినా రెడ్ క్యాండిల్ అయినా ఇది బ్రేక్ చేస్తే దీని కింద ఎటువంటి క్యాండిల్లు ఉండనట్లయితే ఇది కిందికి బేరిష్గా మారే అవకాశాలు, కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఎప్పుడైతే దీని 915 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ అది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోగలరు. ఓకే, ఆ తర్వాత చూసినట్లయితే ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, కానీ మనం చూద్దాం. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఇది ఇక్కడకు వచ్చింది. ఆ తర్వాత కూడా ఇది మనకు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ మనకు కిందికి వచ్చి ఇక్కడ నుండి మనకి ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఇంకోటి గుర్తుంచుకొని 915 క్యాండిల్ పక్కన ఇలాంటి పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇది మనకు ఎప్పుడైతే ఈ విధంగా దీని బార్డర్ గీసుకున్నట్లయితే ఎప్పుడైతే దీని బార్డర్ను క్రాస్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వెళ్ళి ఫామ్ చేస్తుందో తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది దీని బార్డర్ను బేస్ చేసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ దీని మీద దాకా. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ.